చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఓకే, బుచ్చిబాబు గారు రంగస్థలంతో రామ్ చరణ్ గారికి హిట్ ఇచ్చినట్టు ఇప్పుడు కూడా హిట్ ఇవ్వబోతున్నారంట. బాబులకే బాబు, బుచ్చిబాబు, అంతే, ఇంకేం మాట లేదు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారికి చూసుకుంటే సినిమాలన్నీ కొంచెం డల్ గానే అనిపించాయి. సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇదైనా మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ తరాప్, అసలు వేరే లెవెల్ ఉంటుంది మూవీ. మీరందరూ వెళ్ళి చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. రామ్ చరణ్ అయితే జీవి చేశాడు, జై చరణ్. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉందని అంటున్నారు, మరి మీకేమనిపించింది? నాకైతే అట్లేం అనిపించలేదు, మనం అంతా ఇన్వాల్వ్ అయ్యి చూస్తే అట్లేం అనిపించదు. అంటే డబుల్ యాక్షన్ బాగుందంటారు? డబుల్ యాక్షన్ అట్లేం లేదు, సింగిల్ యాక్షనే. మల్టీ టాలెంటెడ్ ఉంటుంది మూవీ, కొంచెం అర్థం చేసుకొని చూడాలి అంతే. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? జై చరణ్, బాబులకే బాబు, బుచ్చి బాబు. స్పోర్ట్స్ అంటే ఆయన చూసి నేర్చుకోవాలి చాలా మంది యూత్ అంతా. మీరు మేమంటే యూత్ కాదు, ఇప్పుడు మీరు యూత్. స్పోర్ట్స్ సూపర్ ప్లస్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక ట్రైన్ తీసుకొచ్చాడు ఢిల్లీ నుంచి. ఎవడాడు అన్నది అని తీసుకురా, పలాస్ పంపిద్దామండి ఒకసారి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. బుచ్చిబాబు తన విశ్వరూపం చూపించాడు. ఇంకోసారి వండర్ఫుల్ మూవీ. సో బాలేదన్న వాళ్ళకి ఏం చెప్తావు? ఇలా అంట. సో హైలైట్స్ ఏంటి సినిమాలో? కుస్తీ ఫైట్ సూపర్. ఎమోషనల్ కనెక్ట్ అయ్యావా? ఎమోషనల్ ఏడుపు వచ్చేస్తుంది. లాస్ట్ 40 minutes అంటే ఒక జనరల్ పబ్లిక్కి, అంటే హై క్వాలిటీ ఉన్న వాళ్ళకి నచ్చదండి ఈ సినిమా. లో ప్రొఫైల్ ఉంటారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ ఏఆర్ రెహమాన్ హైలైట్. బుచ్చిబాబు ఇంకో రంగస్థలం వా, ఇది ఇంకో 10 years వరకు గుర్తు పెట్టుకునే సినిమా ఇది. ఎక్సలెంట్. యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్? ఆస్కర్ ఇవ్వాలండి, ఆస్కర్ ఇవ్వాలి. ఇప్పటి వరకు రాలేదు కదా, ఆస్కర్ అవార్డు ఇవ్వాలి రామ్ చరణ్కి. కలెక్షన్ అంటే అన్న సినిమా పరంగా అయితే కెమెరా వర్క్ హైలైట్ ఉంది. ఒక ట్రాన్సిషన్ ఉంటుంది శివరాజ్ కుమార్ పడిసేది రామ్ చరణ్ని. సినిమాలో నాకు అది చాలా బాగా నచ్చింది షార్ట్. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చింపేశాడు. మ్యూజిక్ అసలు ఎలా కొట్టాలలో కొట్టాడు ఏఆర్ రెహమాన్. అంటే పెద్దిలాగే ఉంది. సెకండ్ హాఫ్ మనం ఓపిక పట్టాలి, సినిమా మనకి కనెక్ట్ అవ్వాలి. చాలా ఎమోషనల్ ఉంది. ఇలాంటి స్టోరీ రియల్గా ఉన్నాయి. మనం ఇలాంటి సినిమాలు చాలా ఎంకరేజ్ చేయాలి. పెద్ది రామ్ చరణ్ కొట్టాడు, చాలా పెద్ద బ్లాక్ స్టార్. ఈసారి నుంచి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటే అందరు ఊళ్ళలో ట్రైన్ కావాలి, కంపల్సరీ ట్రైన్ కావాలి. మళ్ళీ పుట్టలేము చూడండి కదా, చాలా బాగుంది. జై రామ్ చరణ్, జై పెద్ది. సూపర్, బాగుంది. చాలా మంది బాలేదని చెప్తున్నారు కదా. లేదు, చాలా బాగుంది. అంటే 10 కి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు మూవీకి? 100% బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ బాగుంది. చాలా బాగుంది.